ఇక్కడ బాబు అక్కడ మోడీ వస్తే రెండేళ్లలో పోలవరం మా కూటమి ఎందుకంటే ఆంధ్రాలో గూండాగిరిని అంతం చేసేందుకు, అవినీతి ప్రభుత్వాన్ని దించేందుకు, భూ మాఫియాను పెకిలించేందుకు, అమరావతిని రాజధానిగా చేసేందుకు, జగన్ వల్లే పోలవరం జాప్యం, ఇక్కడ అక్కడ మా కూటమి వస్తే 2 నెలల్లో పోలవరం పూర్తి చేయడం ఖాయం. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో కూటమి బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిండట. బాబు సమన్వయం ఎలా ఉంది? కూటమి గాలి వీస్తుంది, ఊహించిన ఫలితాల కన్నా అద్భుత విజయం వస్తుంది. చంద్రబాబుతో అమిత్ షా ప్రత్యేక భేటీ, రాష్ట్ర పరిస్థితులపై చర్చ, అధికారుల వ్యవహార శైలిపై ఫిర్యాదులు. చంద్రబాబుకు అమిత్ షా ప్రశంసలట. చంద్రబాబు నాయుడు గారికి అమిత్ షా ప్రశంసలు ఇచ్చిండట. ఎట్లా ఉంది సమన్వయము? అదేవిధంగా అనుకున్న దానికంటే ఎక్కువగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి రాబోయే ఎన్నికల్లోనే అమిత్ షా పొగిడిండట. మొత్తానికైతే ఇక్కడ బాబు అక్కడ మోడీ వస్తే 2 ఏళ్లలో పోలవరం పూర్తయిద్దని అమిత్ షా గారు ఒక బహిరంగ సభలో, ధర్మవరంలో జరిగిన ఎలక్షన్ బహిరంగ సభలో చెప్పిండు. చెప్తూ ఆయన ఏం చెప్పిండు? 2 ఏళ్లలో పోలవరం మా కూటమి ఎందుకంటే అని కూడా కొన్నిటికి సమానం చెప్పిండు. మా కూటమి ఎందుకంటే ఆంధ్రాలో గూండాగిరిని అంతం చేసేందుకు, అవినీతి పాలనను ప్రభుత్వాన్ని దించేందుకు, భూ మాఫియాను ఫెకిలించేందుకు, అమరావతిని రాజధానిగా చేసేందుకు, జగన్ వల్లే పోలవరం జాప్యం, ఇక్కడ అక్కడ మా కూటమి వస్తే 2 ఏళ్లలో పూర్తి చేస్తాం అంటున్నాడు. ఇది పెద్ద జోకు లెక్క ఉంది. వాస్తవంగా ఏపీలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు ఒకసారి ఆలోచన చేస్తే 2014లో అక్కడ మోడీ వచ్చిండు, ఇక్కడ మోదీ వచ్చి, ఇక్కడ బాబు వచ్చిండు, ఇక్కడ బాబు వచ్చిండు, అక్కడ మోడీ వచ్చిండు. మరి 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఇద్దరు కలిసి ఎన్డీఏ గవర్నమెంట్గా పరిపాలన చేశారు. మరి కాలేదేం పోలవరం? ఇప్పుడు మళ్ళీ వస్తే 2 ఏళ్ళలో పూర్తయిద్దనో 5 ఏళ్ళు ఇచ్చారు కదా ప్రజలు మీకు అనేది ఇలా 5 కోట్ల మంది ప్రజల మనసులో తెలుస్తున్న ప్రశ్న. ఇక్కడ బాబు వచ్చి అక్కడ మోడీ వస్తే 2 ఏళ్లలో ఇప్పుడు పూర్తయిద్ది అంటున్నారు కదా. అంటే మరి అప్పుడు వచ్చిండు కదా 2014లో ఇక్కడ బాబు వచ్చిండు, అక్కడ మోడీయే వచ్చిండు. ఈ ఇద్దరు ద్వయంతోనే ప్రభుత్వాలు నడిచినాయి. డబుల్ ఇంజన్ సర్కారే ఉంది అప్పుడు కూడా. ఇక్కడ కూటమే ఉంది, అక్కడ కూటమే ఉంది. ఇందులో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో బీజేపీ నాయకులు, ఎమ్మెల్యేలు మంత్రి పదవులు తీసుకున్నారు, అక్కడ టీడీపీ మంత్రి పదవులు తీసుకుంది కేంద్రంలో. అని బాగానే ఉంది, అలాయి బాలాయి చేసుకుంటారు, ప్రజలను బకరా చేస్తారు చివరికి, అంతే కదా. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నారు? ఇక్కడ బాబు అక్కడ మోడీ ఇప్పుడు వస్తే గిట్లా 2 ఏళ్లలో పూర్తి చేస్తా అంటుండ్రు. అప్పుడు 5 ఏళ్ళు ఇచ్చినప్పుడు ఎందుకు కాలేదనేది పెద్ద ప్రశ్న ఒకటి. ఇంకోటి, ఎందుకు కూటమిగా ఎందుకు ఏర్పడడం అనే దానికి అమిత్ షా గారు ఇచ్చిండు. ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇయ్యలే సమాధానం. ఎందుకు కూటమిని ఆ రోజు బీజేపీని ఇటు బయటకు వచ్చినా మళ్ళీ ఎందుకు కలవాల్సి వచ్చింది బీజేపీతో అని చెప్పలేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2018లో బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చినప్పుడు పోలవరానికి కేంద్రం సహకరించలేదు, రాజధానికి మట్టి నీళ్లు, చెంబు నీళ్లు, తట్టెడు మట్టి, పిరికెడు మట్టి ఇచ్చిపోయారు, కుండ చిప్ప చేతికి ఇచ్చారని చెప్పారు. మళ్ళీ మీరే వచ్చి అమరావతిని మేమే పూర్తి చేస్తామంటారు, పోలవరాన్ని మేమే పూర్తి చేస్తామంటారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ పైన, ప్రైవేటీకరణ పైన మాట్లాడలే. మళ్ళీ ఇట్లాంటి అంశాలు ఏపీలో ఉన్న ప్రజలు కోరుకున్నది ఏంది? విశాఖ స్టీల్ ప్లాంట్ పైన మీ వైఖరి ఏంది? కూటమి వైఖరి ప్రైవేటీకరణకు వ్యతిరేకమా? ముస్లిం రిజర్వేషన్ పైన క్లారిటీ ఇచ్చారు. ముస్లిం రిజర్వేషన్లో మేము వస్తే ఎత్తేస్తాం అని అమిత్ షా డైరెక్ట్గా చెప్పారు. అట్లా చెప్పొచ్చు కదా, కూటమి గెలిస్తే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఎత్తేయం అంటే ప్రైవేటీకరణ చేయం, అమరావతిని రాజధాని చేస్తా అంటున్నాం. ఎవరు ఆపలే? 2014 నుంచి 19 వరకు మీరే చేస్తా అన్నారు. మళ్ళీ మీరే మీ కూటమిలోనే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు బయటకు వచ్చి పిరికెడ మట్టి, చెంబడి నీళ్ళు ఇచ్చిండి, ఏమి ఇలా మోడీ అని చెప్పిండి ఇదే చంద్రబాబు నాయుడు. మళ్ళీ మీరు అమరావతిని రాజధాని, ఇదంతా చూస్తే ఒక గమ్మత్తుగా ఒక జోక్ లెక్క ఉంది. అంటే రాజకీయ నాయకుల యొక్క వైఖరి ఎట్లా ఉంటుంది, ఎట్లా యూటర్న్లు తీసుకుంటారు, ఎట్లా మాటలు మాట్లాడతారు అనే దానికి ఇది నిదర్శనం. ఇదే చంద్రబాబు నాయుడు గారి పైన అమిత్ షా మోడీ పోలవరాన్ని ఏటీఎం లెక్క వాడకుండా అని 2018 తర్వాత 2019 ఎన్నికల సందర్భంలో చెప్పారు. అందుకే పోలవరం పూర్తి కాలేదు. 2019 ఎన్నికల్లో స్పష్టంగా బహిరంగ సభలో చెప్పిండు మోడీ అండ్ అమిత్ షా, పోలవరాన్ని తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ఏటీఎం లెక్క వాడుకున్నారు, అందుకే పోలవరం పూర్తి కాలేదు, అవినీతిమైంది పార్టీ, ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దాన్ని పెకిలించాలను. మళ్ళీ ఇవాళ వచ్చి ఏం చెబుతున్నావు? అదే మోడీ చంద్రబాబు ఉంటే అయిద్ది, అవినీతిమయమైన జగన్మోహన్ రెడ్డి పాలనని పెకిలించాలంటున్నాను. అమరావతి అంటున్నాను. అమరావతి విషయంలో మీ నిర్లక్ష్యం వల్ల 2014 నుంచి 19 మధ్యలో మీకు అధికారం ఇచ్చినా పూర్తి కాలేదు, పోలవరం పూర్తి కాలేదు, మళ్ళీ మీరు వచ్చి అమరావతి ఎత్తుకున్నారు.
ఇప్పుడు వాస్తవంగా తెలుగుదేశం పార్టీ కూటమికి సంకటమైన పరిస్థితి. నిన్న అమిత్ షా గారు వచ్చి ఆ ప్రకటన అమరావతి ఏదైతే అన్నారో, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు విశాఖపట్నం అండ్ కర్నూలు విజయవాడ ఇదే అమరావతి అని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు స్టాండ్ అమరావతికి తీసుకున్నారు. మరి ఉత్తరాంధ్ర అటు రాయలసీమలో నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం కూడా ఉంది. మరి ఆయన వీళ్ళకి మంచి చేస్తాడా వీళ్ళకి చెడు చేస్తాడా అర్థం కాని పరిస్థితి. మొత్తానికైతే ద్వంద్వ నీతి కనపడుతుంది. 2019లో మాట్లాడిన మాటలకి ఇవాళ మాట్లాడిన మాటలకి, పోలవరం విషయం కానీ అమరావతి విషయం కానీ మిగతా విషయాలలో. అదే ముస్లిం రిజర్వేషన్ స్పష్టంగా ఆయన వచ్చి ఏపీకి ఇవాళ మోడీ కూడా వస్తున్నాడు. స్పష్టంగా మేము రద్దు చేస్తాం 4% ఉన్న ముస్లిం రిజర్వేషన్లు అని ఆయన చెప్తుండు. జగన్మోహన్ రెడ్డి ఒకవైపు 4% రిజర్వేషన్లే కాదు మైనార్టీలకి అండగా ఉంటాం ప్రతి విషయంలో, 4% రిజర్వేషన్లని అమలు చేయడానికి ఎందాకైనా వెళ్తా, దేనికైనా సిద్ధం కొట్లాడటానికి అని చెప్తుండు. ఇటు మేము ఉన్నదాన్ని నోటికాడ ముద్దని మేము తీసేస్తామని వీళ్ళు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఉండు, దానిపైన స్పందించరు. ఏం చెప్తారు ఇవాళ ముస్లిం మైనార్టీలకి తెలుగుదేశం పార్టీ అనేది పెద్ద ప్రశ్న. మొత్తానికి అయితే 2 ఏళ్లలో పోలవరం పూర్తయిద్దట. ఇక్కడ బాబు, అక్కడ మోడీ.